హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ గర్ల్స్ ఐ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఆ కళ్ళు చూడండి, ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్ గా లప్పందు అలా ఈత కొట్టేయాలనిపించేస్తుంది. డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి టర్బో విపిఎన్ని, లిరికల్ వీడియోని, క్యాప్ కట్ని, ఇంక్ స్ప్లాష్ని అన్ని వీడియోలు చేసుకోండి. ఓకేనా? చేసుకున్న తర్వాత ముందుగా టర్బో విపిఎన్ని ఓపెన్ చేసుకోండి. ఇదే కాదండి, మీ దగ్గర ఆల్టర్నేట్ ఏ విపిఎన్ ఉన్నా దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ ఆన్ చేయమంటుంది. ఓకే, ఇంటర్నెట్ ఆన్ చేశాను. ఇక్కడ క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేశాను. ఇది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత లొకేషన్ చేంజ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే మనమే లొకేషన్ మార్చుకుందాం. క్యాప్ కట్. ఇంకోటి చెప్తాను, ఇండియా నుంచి చూసే వాళ్ళకి ఖచ్చితంగా కావాలి, కానీ క్యాప్ కట్ అనేది ఇది టర్బో విపిఎన్ కానీ వేరే కంట్రీల వాళ్ళకి అవసరం లేదు. మన ఇండియాలోనే లేదు, ఇది ఖచ్చితంగా కనెక్ట్ చేసుకోవాలి. ఇండియా నుంచి చూసేవాళ్ళు ఖచ్చితంగా టర్బో విపిఎన్ కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ పైన క్లిక్ చేశాను. యునైటెడ్ కింగ్డమ్ పైన క్లిక్ చేశాను. లండన్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సర్వర్ అయితే క్యాప్ కట్కి పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి, అందుకే చెప్పాను. ఓకే, ఇది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. కనెక్ట్ అవుతుంది. ఓకే, కనెక్ట్ మినిమైజ్ చేశాను. యాడ్ ప్లే అవుతుంది, నాకు పర్లేదు. క్యాప్ కట్ని ఓపెన్ చేశాను. ఓకే, ఓపెన్ చేశాను. మళ్ళీ క్లోజ్ చేసేసాను. ఇక్కడ నుంచి రిమూవ్ చేశాను. మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేశాను. ఓకే, దీనికి గల కారణం ఏంటంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది ఫాస్ట్గా. ఓకే, న్యూ ప్రాజెక్ట్ని పైన క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా లిరికల్ వీడియోని, ముందుగా అది సెలెక్ట్ చేసుకోండి. కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఓకే, మీరు క్యాప్ కట్ ఇన్స్టాల్ చేసిన వెంటనే హెచ్డి రాదండి. ఒక్కసారి కొంచెంసేపు వాడిన తర్వాత విపిఎన్ కనెక్ట్ చేసి ఆ తర్వాత యాడ్ అవుతుంది. లాస్ట్కి వెళ్ళండి, ఇండ్ బటన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి డిలీట్ చేయండి. లిరికల్ వీడియోని క్లిక్ చేస్తే కింద మీకు ఉన్న ఆప్షన్స్లో ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. కరెక్ట్గా ఈ పాయింట్లో లిరిక్స్ సెండ్ అవుతాయి. కరెక్ట్గా ఈ పాయింట్లో పెట్టి లిరికల్ వీడియోని స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, లిరిక్స్ సెండ్ అయిపోయినాయి. ప్లస్ పైన క్లిక్ చేసి పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఓకే, ఫొటోస్ ఉన్న ఫోల్డర్లోకి వచ్చాను. ఇవన్నీ నా ఫొటోస్ 1 అండ్ 2 3 ఫొటోస్ యాడ్ చేసుకుంటున్నానండి. లెక్క పెట్టేది అవే 4 5 6 7 8 ఒక 9 ఫోటోలు తీసుకున్నాను. హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఎక్కువైతే డిలీట్ చేసుకుంటాను, తక్కువైతే యాడ్ చేసుకుంటాను. ఫోటోని టచ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టాను. ప్రతి ఫోటోని కూడా ఇలా పెడుతున్నాను. చూడండి, ఇలా జూమ్ చేసుకుంటున్నాను. ఇలా ఫొటోస్ అన్ని జూమ్ చేసుకొని మిడిల్లోకి పెట్టేయండి. ఫోటో నచ్చకపోతే కింద డిలీట్ సింబల్ అని డిలీట్ చేసేయండి. ఇంకో ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ప్రతి ఫోటోని ఇలా కరెక్ట్గా జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకోండి. మీ ఫోటోని ఇట్లా నేను పెడుతున్నట్లు పెట్టేసేయండి. కరెక్ట్గా మిడిల్లోకి జరుపుకోండి. ఫోటోని ఇలా జరిపి మిడిల్లోకి జరపండి. ఓకే, ఫొటోస్ పెట్టేశాను. ప్రతి ఫోటో సైజు 2 సెకండ్లు పెట్టాలి. ఫోటో టచ్ చేసి చివర పట్టి లాగుతుంటే టైమర్ అనేది ఫోటో మీద ఉంటుంది. 2 సెకండ్స్ పెట్టండి. ఈ ఫోటోకి 2 సెకండ్స్ కరెక్ట్గా పెడతాను. ఈ ఫోటోకి 2 సెకండ్స్ కరెక్ట్గా పెడతాను. ఈ ఫోటోకి 2 సెకండ్స్ కరెక్ట్గా పెడతాను. 2 సెకండ్స్ చాలు. ఓకే, మళ్ళీ ఈ ఫోటోకి 2 సెకండ్స్. ఈ లాస్ట్ ఫోటోని ఏం చేస్తానంటే, ఇది ఫోటో అంత బాగా డిలీట్ చేసేసి ఈ ఫోటోని మ్యూజిక్ ఉన్నంత వరకు పెడతాను. పెట్టి ఎక్స్ట్రా ఉన్న ఫోటోని డిలీట్ చేశాను. కింద డిలీట్ సింబల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఫోటోని టచ్ చేశాను. యానిమేషన్స్ పైన క్లిక్ చేశాను. పైన కాంబో పైన క్లిక్ చేశాను. నాకు ఇక్కడ యానిమేషన్స్ లోడ్ అవుతున్నాయి కదా. ఎందుకు లోడ్ అవుతున్నాయి అంటే నేను విపిఎన్ కనెక్ట్ చేసుకున్నాను. 2-3 సార్లు క్యాప్ కట్ని క్లోజ్ చేసి ఓపెన్ చేశాను కాబట్టి నాకు నెట్ వస్తుంది. ఖచ్చితంగా విపిఎన్ కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ నో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయండి, వస్తుంది. విపిఎన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కనెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ లోడ్ అవుతున్న ఈ యొక్క ఎఫెక్ట్స్ అన్నీ కూడా ప్రో అని ఉన్నాయి. ఈ ప్రో ఎలా వచ్చింది అంటే నేను క్యాప్ కట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగిన్ అయ్యాను. మీరు కూడా లాగిన్ అవ్వాలి.
లాగిన్ అవ్వకపోతే మీకు ప్రో ఫీచర్స్ అనేది రావు. ఎలా లాగిన్ అవ్వాలంటే క్యాప్కట్ని ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళి సైన్, ఇక్కడ గూగుల్ చూపిస్తుంది లాగిన్ అవ్వడానికి, గూగుల్ మీద నొక్కొద్దు, ఇక్కడ ఇండియాలో కనెక్ట్ అవ్వదు. సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఈమెయిల్ దగ్గర జీమెయిల్ ఎంటర్ చేస్తే ఆ జీమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని మీ పేరు ఇచ్చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ ఓపెన్ అవుతుంది. ఒక 10 నిమిషాలు వాడిన తర్వాత VPN కనెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవుతాయి మీకు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ లిస్ట్లో నాకు చాలా ఉన్నాయి. ఇందులో నాకు కావాల్సిన ఎఫెక్ట్ వచ్చేసి చూస్తాను, ఎక్కడుందో దాని పేరు చెప్తాను. ఇలా చూసుకుంటూ వెళ్తున్నాను. వేవ్ అండ్ స్లైడ్ అని ఉంటుంది, ఇది వేవ్ అండ్ స్లైడ్. ఓకే, మళ్ళీ పైన ఫోటో టైం లైన్ జరిపాను, ఆ వేవ్ అండ్ స్లైడ్ ఎక్కడుందో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను చూడండి. ఇలా వేవ్ అండ్ స్లైడ్, మళ్ళీ పైన ఫోటోని జరిపాను, మళ్ళీ ఈ లిస్ట్లో వేవ్ అండ్ స్లైడ్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకున్నా. పైన ఫోటో జరిపాను టైం లైన్లో, కింద ఉన్న ఆప్షన్స్లో వేవ్ అండ్ స్లైడ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇది మళ్ళీ పైన జరిపాను టైం లైన్ని, ఇందులో వేవ్ అండ్ స్లైడ్. ఇక్కడే కాదు ఎక్కడైనా ఉండొచ్చు, ఈ లిస్ట్లో పేరు మాత్రం వేవ్ అండ్ స్లైడ్ అని ఉంటుంది. ఓకే, లాస్ట్ ఫోటో కూడా అదే పెడుతున్నాను. పైన టైం లైన్ జరిపాను, కింద వేవ్ అండ్ స్లైడ్ దగ్గరికి వెళ్తున్నాను, పెట్టేశాను. అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, కరెక్ట్గా ఈ పాయింట్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ కింద ఆప్షన్స్లో మీకు ఇలా నొక్కితే ఓవర్లై అని ఉంటుంది, యాడ్ ఓవర్లై అని ఉంటుంది. ఇక్కడ వీడియోస్ పైన క్లిక్ చేయండి, పైన పిక్సార్ట్ పైన క్లిక్ చేసి ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి నేను మీకు 1 సెకండ్ ఇంక్ స్ప్లాష్ వీడియో ఇచ్చాను, అది సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఇది 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. చేసిన తర్వాత కింద మీకు స్ప్లైస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇందులో లైట్ ఇన్ అని ఉంటుంది, క్లిక్ చేసి రైట్ మార్క్. ఇదే క్లిక్ చేసి కింద మీకు ఆప్షన్స్లో డూప్లికేట్ అని ఉంటుంది చూడండి, డూప్లికేట్ అయింది కదా. ఈ డూప్లికేట్ని లాక్కొచ్చి మళ్ళీ ఈ ఫోటో స్టార్ట్ అయ్యే దగ్గర పెట్టండి, కరెక్ట్గా ఇలా వస్తుంది. మళ్ళీ సేమ్ ఇదే క్లిక్ చేసి కింద మీకు డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది, డూప్లికేట్ చేసి మళ్ళీ ఈ ఫోటో స్టార్ట్ అయ్యే దగ్గర కరెక్ట్గా ఈ పాయింట్లోకి జరపండి నొక్కి పట్టి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కింద మీకు డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది, డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి డూప్లికేట్ని నొక్కి పట్టుకొచ్చి ఫోటో స్టార్ట్ అయ్యే దగ్గర మళ్ళీ కరెక్ట్ పాయింట్లో పెట్టండి ఇలా. మళ్ళీ ఇదే సేమ్ క్లిక్ చేయండి, కింద మీకు డూప్లికేట్ అని వస్తుంది, డూప్లికేట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఈ పాయింట్లో పెట్టి దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి ఫోటో స్టార్ట్ అయ్యే దగ్గర. ఓకే, లాస్ట్ ఫోటోకి వద్దండి, ఇది ఇట్లా వదిలేసేయండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేసి చూపిస్తాను మీకు, చూడండి. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, అది కానీ స్టైల్ కానీ అది కానీ. మళ్ళీ ఫోటోని టచ్ చేశాను, కొద్దిగా ప్లే చేసుకుంటాను. ఫోటోని టచ్ చేశాను, అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్లో కొంచెం పెంచుకున్నాను. పైన టైం లైన్లో ఫోటో జరిపాను, ఇంకొంచెం పెంచుకున్నాను. పైన టైం లైన్లో ప్రతి ఫోటోకి కావాలితేనే జరుపుకుంటున్నానండి, అవసరం లేకుండా ఎందుకని. ఇక్కడ మీకు సాచురేషన్ కనపడుతుందా, ఇలా మీరు కూడా మీ ఫొటోస్కి సాచురేషన్ పెంచుకోండి, బాగా కనపడతాయి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. క్రియేట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో ఉన్న సేవ్ బటన్ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. ఇది సేవ్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి VPN డిస్కనెక్ట్ చేసి ప్లే చేసింది ఒకసారి చూసుకుందాం, అయిపోతుంది. ఓకే, అయిపోయింది. మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేశాను, యాడ్ స్కిప్ చేశాను, కింద ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ చేశాను, యాడ్ ప్లే అయింది, అవసరం లేదు, డిస్కనెక్ట్ అయిపోయా, క్లోజ్ చేశాను. గ్యాలరీ ఓపెన్ చేశాను, బ్యాక్ వస్తున్నాను. ఓకే, మళ్ళీ గ్యాలరీ ఓపెన్ చేశాను, ఫోల్డర్స్ ఆప్షన్స్లో కెమెరాలోకి వచ్చాను, అండ్ ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. ఇలా మీరు కూడా మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.